వేమన శతకంలోని పద్యం. గంగ పారు నిపుడు గదలని గతితోడ, మురికి వాగు పారు మ్రోతతోడ, పెద్ద పిన్నతనము పేర్మియీలాగురా, విశ్వధాభిరామ వినురవేమ. గంగ మంచినీరు గల నది, గతితోడ అంటే విధముతో, మురికివాగు అంటే మురికి నీళ్ల కాలువ, పేర్మి అంటే పద్ధతులు. దీని అర్థం ఏంటంటే, ముందు అర్థం చెప్పుకుని స్టోరీ చెప్పుకుందాం. మంచినీటి ప్రవాహం ఏంటంటే నిశ్శబ్దంగా అసలు ప్రవాహం ఇస్తూ ఉంటుంది. అది మురికినీటి కాలువ అయితే పెద్ద చప్పుడు చేసుకుంటూ ప్రవహించుకుంటూ ఉంటుంది. మంచివారికి చెడ్డవారికి తేడా ఈ విధంగానే ఉంటుందని చెప్పారు వేమన. మంచివారు చాలా నిదానంగా ఉంటారు, అవసరమైనప్పుడే మాట్లాడతారు, వాళ్ళ విషయాలు వాళ్ళే చూసుకుంటారు, ప్రక్క వాళ్ళ విషయాలు తొంగి చూడరు, ప్రక్కవారిది ఏది కూడా తీసుకోరు, చాలా కాముగా ఉంటారు. ఈ చెడ్డవారి విషయంలో ఏంటంటే గట్టిగా మాట్లాడటం, ఎప్పుడు ఎవరికి తీసుకుందామని ఆలోచించడం, ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకి దుర్గుణాలు. దాన్ని దేంతో పోల్చారు? చెడ్డవారిని మురికి నీటి గుంటతోటి, మురికి నీటి నది. మంచివారిని మంచి గంగా నదిలాగా మంచినీరు గల నది. దీన్ని మనం ఒక నిజాయితీ గల వ్యక్తి గురించి స్టోరీ చెప్పుకుందాం. ఆయన ప్రముఖ ఇంజనీరు, భారతరత్న అవార్డు వచ్చింది, శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా 2 పెన్నులు పట్టుకెళ్ళేవారంట. ఒకటేమో తన సొంతంగా రాసుకోవడానికి, తన తల్లికి లంచ్ టైంలో ఉత్తరాలు రాస్తూ ఉండేవారంట. అప్పుడు ఉత్తరాలు రాసేవారు కదా లంచ్ టైంలో, ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి. లంచ్ టైంలో ఖాళీ దొరుకుతుంది కనుక లంచ్ టైంలోనే ఉత్తరాలు రాసేవారు. అలాగే అవసరమైన పోస్ట్ కార్డు కూడా ఆయనే కొనుక్కునేవారు. అలాగే ఆఫీస్ బంట్రోతులు ఉంటారు, ఫ్యూన్లు, వాళ్ళని కూడా వినియోగించి వాళ్ళని పంపించి తెప్పించేవారు కాదనమాట. ఆయన పెన్నులు, ఆయన కార్డులు, ఆయన సొంత విషయాలన్నీ కూడా ఆయనే తెచ్చుకునేవారనమాట. ఒకరోజు మధ్యాహ్నం ఉత్తరం రాస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మగారికి, పెన్నులో ఇంక్ అయిపోయింది. ఇంకు పెన్ను ఆడేవారు అప్పుడు. ఇంక్ అయిపోయిన ఆ ఫ్యూన్ చూశాడు, చూసి ఇంకు బాటిల్, ఇంకు ఫిల్లర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. సార్ దీంతో ఇంకు ఫిల్ చేసుకోండి అని. ఎందుకు తెచ్చావు ఇది, ఎవరికివి అని గట్టిగా అడిగాడు ఆయన. మీకే సార్, ఇంకా అయిపోయింది కదండి అని బంట్రోతు నిజాయితీగా చెప్పాడు. పిచ్చివాడా, నేను మా అమ్మకి లేఖ రాస్తున్నాను, ఇది పూర్తిగా నా పర్సనల్ విషయం, ఆఫీస్ విషయం కాదు ఇది. దీనికి నేను కక్కుర్తిపడి ఆఫీస్ ఇంకును దుర్వినియోగం చేస్తాను, నేను చెయ్యను. పెన్ను మూసి జేబులో పెట్టుకున్నారు. రేపే రాసుకుంటాను, లేకపోతే ఇంటికి వెళ్ళి రాసుకుంటాను. సార్, ఏంటి సార్, మన స్టాఫ్ మాత్రం ఇక్కడి వస్తువులే వాడతారు, చివరికి ఆఫీస్ నుంచి తెల్ల పేపర్ల నుండి గుండు సూదుల దాకా ఇంటికి పట్టుకెళ్తారు సార్ అని అమాయకంగా అన్నారు. అంతేలే, తల్లి ఆస్తిని కాజేయాలనే ఆలోచన కలవారే ఆ పని చేస్తారు, నాకు అవసరం లేదు. తల్లి ఆస్తి అని ఎందుకన్నారు? ప్రభుత్వం ఆస్తిని, ప్రభుత్వాన్ని తల్లిగా భావించాడు ఆయన. అంత నిజాయితీగా, అంత మంచి వ్యక్తి. అలా గంగానదిలాగా నిదానంగా ఉండి తన పని తాను చేసుకుని ఎదుటి వ్యక్తిది ఆశించకుండా ఉండేవాళ్ళు నిజాయితీ గల వ్యక్తులు. ఇది పద్యం సరిపోతుంది ఈ కథకి. అలా భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని చెప్పుకోవచ్చు. ఆయనకు భారతరత్న అవార్డు కూడా వచ్చింది. గంగ పారు నిపుడు గదలని గతితోడ, మురికి వాగు పారు మ్రోతతోడ, పెద్ద పిన్నతనము పేర్మియీలాగురా, విశ్వధాభిరామ వినురవేమ.